కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టేశాం. లాస్ట్ ఇయర్ మొత్తం 365 రోజులు చాలా చేయాలన్న కళ్ళు కనుంటాం, చాలా సాధించాలనుకుంటాం, కొంతవరకు సక్సెస్ అయి ఉండొచ్చు, చాలా ఫెయిల్యూర్స్ ఎదురై ఉండొచ్చు. కానీ 2022 మనందరికీ చాలా పాఠాలే నేర్పించుంటుంది. చాలా ఇంటెన్స్ ఇయర్ కూడా చాలా జీవితాల్లో, చాలామంది జీవితాల్లో. ముఖ్యంగా ఏదైతే సాధించాలనుకుంటున్నారో, యాస్పిరేషన్స్తో ఉన్నారో వాళ్ళందరికీ కూడా లాస్ట్ ఇయర్ అనేది ఒక పోటీ, ఒక పరుగు పందెం. చాలా చూసాం లాస్ట్ ఇయర్. దీనిలో అనుభవాలు మాత్రం చాలానే మిగిలాయి. అయితే ప్రతిరోజు మనం ట్రాన్స్ఫార్మ్ అవుదాం అనుకుంటుంటాం. మనం చాలా మారిపోవాలి, ఇంకొంచెం పరిగెత్తాలి, లేదా మన వల్ల అవుతుందా, రకరకాల సందిగ్ధం అనమాట. సో కొత్త సంవత్సరం రాగానే ఒక థాట్ వస్తుంది, ఈ సంవత్సరం నుంచి కొత్త రెజల్యూషన్ రాసుకోవాలి, మనం కొత్త పనులు చేయాలి అని చెప్పి. అయినా కానీ ఎన్ని రాసుకున్నా 2 రోజుల తర్వాత అవన్నీ పల్చనైపోతాయి, అవన్నీ డైల్యూట్ అయిపోతాయి, అవన్నీ నీరు గారిపోతాయి. అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మన మీద మనకి బలమైన నమ్మకం ఉండాలి, చాలా స్ట్రాంగ్ నమ్మకం ఉండాలి. ట్రాన్స్ఫర్మేషన్ మనం అవ్వగలం, మనలో మార్పు వస్తుంది, మనం చాలా స్ట్రాంగ్గా అవుతాం, మనం అనుకున్న దాని పట్ల పోరాడుతూనే ఉంటాం, మన టైం మన చేతిలోనే ఉంటుంది, మనం దానికోసమే ఫైట్ చేస్తాం అని 365 రోజులు 365 యూనిట్లుగా ప్రతిరోజు ఇంటెన్స్గా బతకాలి. ఆ బతకడం ఎలా అనే దాని మీద ఒక చిన్న స్టెప్ చెప్తాను. మనం ఒక్క అడుగు వేస్తున్నాం అనుకోండి, అంటే 1% అనుకోండి, దానికి కొంచెం ఎఫిషియన్సీ యాడ్ చేయండి. అంటే 1% చేసేదానికి కొంచెం ఎక్స్ట్రా 0.01% ఎక్స్ట్రా యాడ్ చేయండి. 1% ఎఫిషియన్సీకి 0.01% ఎఫిషియన్సీ ఎక్స్ట్రా యాడ్ చేస్తే 365 రోజులు చేయగలిగితే మనకు ప్రొడక్టివిటీ 37 టైమ్స్ పెరుగుద్ది ఆ సంవత్సరం ఆఖరికల్లా. అదే మనం చేసే 1% ఎఫర్ట్లో కొంచెం 0.01% తగ్గిస్తే మనం 1500 టైమ్స్ కింద పడిపోతాం సంవత్సరం ఆఖరికల్లా. అంటే ప్రతిరోజు మనం చేసే కష్టంలో ఇంకొక మైల్ ఎక్స్ట్రా పరిగెట్టడానికి ట్రై చేయండి, ఇంకొక కొత్త ఎఫర్ట్ పెట్టడానికి ట్రై చేయండి. మనం పడే కష్టానికి 0.01% కొంచెం యాడ్ చేయడానికి ట్రై చేయండి. అలా చిన్న చిన్న బిట్స్, ఒకటేసారి వండర్స్ క్రియేట్ చేయలేం, ఒకటేసారి మిరాకిల్స్ అవ్వవు. మనం చిన్న చిన్నగా ఒక్కొక్క స్టెప్ యాడ్ చేసుకుంటూ వెళ్తే, అంటే మనం తగ్గించుకోకుండా మనం కనుక ఒక్కో స్టెప్ వేసుకుంటూ వెళ్తే మనల్ని మించిన వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకొకరు ఉండరు. ఏ రంగంలో అనుకుంటే ఆ రంగంలో మనం నిష్ణాతులం అవుతాం, ఎఫిషియన్సీ సాధిస్తాం. దీనికి ఒకటే ఇంటెన్స్ లివింగ్, అంటే ప్రతిరోజు ఇంటెన్స్గా బతకాలి, ప్రతిరోజు మనం ఇంకొంచెం ఎక్స్ట్రా మైల్ పరిగెత్తాలని ఆలోచిస్తూ ఉండాలి, ప్రతిరోజు ఆ ఫోకస్ పెడుతూ ఉండాలి, ప్రతిరోజు మన ఎఫర్ట్ సస్టైన్డ్గా ఉండాలి. అంటే ఈరోజు బాగా చేసేసి ఈరోజు రాత్రంతా మేలుకుని రేపు డైల్యూట్ అవ్వకుండా ప్రాపర్ డిసిప్లిన్తో, ప్రాపర్ టైం టేబుల్తో నెక్స్ట్ 365 డేస్ మన గోల్ కోసం పోరాడతాను, నేను 365 డేస్ నెక్స్ట్ 365 డేస్లో చాలా ఎఫిషియన్సీ సాధిస్తాను, సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ పక్కన పెడితే నా వంతుగా 100% ఎఫర్ట్ పెడతాను, ఇంటెన్స్గా పనిచేస్తాను. ఈ యొక్క నమ్మకం పెట్టుకోండి, ఖచ్చితంగా మీరు దేనైనా సాధించగలరు. ప్రతిరోజు మనం చేసే పనికి 0.01% ఎక్స్ట్రా ఎఫిషియన్సీ యాడ్ చేస్తే సంవత్సరం మొత్తంలో ఎంత మార్పు వస్తుంది అనేది అటామిక్ హ్యాబిట్స్ అనే బుక్లో జేమ్స్ క్లియర్ అనే ఆథర్ ఒక లెక్క రూపంలో చూపించారనమాట. ఇది కనుక మీరు చూస్తే అర్థమవుతుంది. పెద్దవాళ్ళు ఎప్పుడు సడన్గా గొప్పవాళ్ళు అయిపోరు, ఎఫిషియెంట్ పీపుల్ ఎప్పుడు ఓవర్ నైట్ ఎఫిషియెంట్ అవ్వరు, కొంచెం కొంచెం ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తారు. చిన్న చిన్న ఇంప్రూవ్మెంట్స్లోనే సక్సెస్ సాధ్యమవుద్ది. సో ఈ సంవత్సరం ఎఫిషియన్సీ పెంచుకోవడానికి, ఇంటెన్స్గా బతకడానికి, ముఖ్యంగా ఫోకస్డ్గా మనం అనుకున్న దాని పట్ల పరిగెడుతూ ఉండటానికి, కాంప్లిసెంట్గా ఉండకుండా ఉండటానికి, సక్సెస్ ఫెయిల్యూర్ అనే ఆలోచనలు పక్కన పెట్టి పోరాడుతూ బతకడానికి ఈ సంవత్సరం మొత్తం మనం డెడికేట్ చేద్దాం. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్.